ఇదే పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారము. పితరులు మన్నాను తినియు చనిపోయినట్టు కాదు, ఈ ఆహారము తినువాడు ఎల్లప్పుడూ జీవించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను నేను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనకు బాగుగా తెలిసినట్టుగా యోహాను సువార్త 6వ అధ్యాయంలో శరీర ఆహారం ఉన్నది. తర్వాత దేవుడు ఇశ్రాయేలీయులకు పరలోకం నుండి పంపబడిన మన్నా అనే ఆహారం ఉన్నది, లేదా దేవదూతల ఆహారం అంటారు. తర్వాత ఆత్మీయ ఆహారం ప్రభు వల్ల ఉన్నది. ఇందులో ఆత్మీయ ఆహారము ప్రభు వల్ల ఉన్నది. 3 రకాల ఆహారాలు ఉన్నాయి. క్షయమైన ఆహారము, అక్షయమైన ఆహారము, పరలోకం మన్నా. ఇశ్రాయేలీయులు పరలోకం నుండి వచ్చిన ఆ మన్నాను తిని కూడా చనిపోయారు. భూమి మీద ప్రజలు ప్రతిరోజు ఆహారం కొరకు వెంపర్లాడుతూ, ఆహారం కొరకు తమ పని కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఆహారం కొరకే ఏమంటారు, కోటి తిప్పలు కూటి కొరకే కదా అంటారు. కోటి తిప్పలు కూటి కొరకే కదా అంటారు. ఆహారం కొరకు పరుగులెత్తుతూ ఉన్నారు. ఆహారం కొరకే, ఆహారం సంపాదించుకోవాలని. ఆహారం లేక అలమటించిపోతున్న వారు కొక్కొల్లలుగా ఉన్నారు. ప్రపంచంలో సమృద్ధి అయిన ఆహారం కలిగిన వారు కూడా ఉన్నారు. ఆహారం వెక్కసమైన వారు కూడా సమాజంలో ఉన్నారు. కానీ ఈరోజు మనము నేర్చుకోబోతున్న సబ్జెక్టు చాలా డిఫరెంట్గా ఉంటుంది. చాలా విషయాలు నా దగ్గర ఉన్నాయి, మీకు చెప్పడానికి సమయానుకూలంగా నేను చెప్తూ ఉంటాను. మీరు చాలా జాగ్రత్తగా డిస్టర్బ్ కాకుండా దేవుని వాక్యం వినడానికి ఇష్టపడండి. పితరులు మన్నాను తిన్న చనిపోయారు, కానీ యేసయ్య ఇచ్చే ఆహారం తినువాడు ఎల్లప్పుడూ జీవిస్తాడు. హల్లెలూయా. ఈ ఆహారము తినువాడు ఎల్లప్పుడూ జీవిస్తాడు. ఆ ఆహారం ఏంటంటే యేసయ్య చెప్పాడు, నా శరీరం నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానము. నా శరీరమును తిని నా రక్తమును త్రాగువాడు వాడు ఎల్లప్పుడూ జీవిస్తాడు. వాడు ఎల్లప్పుడూ జీవిస్తాడు. నిత్య జీవం వారి కొరకు సిద్ధపరచబడి ఉన్నదని ప్రభువు చెప్తున్నాడు. ఈ లోకంలో ఎన్ని రకరకాల వెరైటీ ఫుడ్ తిన్నా కూడా ఏదో ఒకరోజు చనిపోతారు. ఇశ్రాయేలీయులను మన్నాను తిని చనిపోయినప్పుడు లేనిది, ఈ లోకంలో ఎంత మంచి ఆహారం తిని, ఎంత డైట్ ప్లాన్ చేసి, ఎంత లిమిట్ పెట్టినా కూడా ఏదో ఒకరోజు పోతారు. కానీ పరలోకం నుంచి దిగి వచ్చిన జీవాహారమును నేనే అని యేసయ్య చెప్పాడు. జీవాహారమును నేనే, నా శరీరం నిజమైన ఆహారము, నా రక్తం నిజమైన పానమునై ఉన్నది. దీనిని ఎవడైతే తీసుకున్నానో వాడు ఎల్లప్పుడూ జీవించును. ఈ ఆహారమును తినువాడు ఎల్లప్పుడూ జీవించునని వాక్యంలో సెలవిస్తుంది. మనము ఆది కాండంలో కనుక వెళ్ళగలిగితే, దేవుడు అక్కడ ప్రారంభంలోనే, బైబిల్ ప్రారంభంలోనే దేవుడు ఈ ఆహారాన్ని తినొచ్చు, ఈ ఆహారాన్ని తినకూడదని చెప్పాడు. తినకూడని ఆహారము, తినవలసిన ఆహారం. ఏ ఆహారం గురించి చెప్పాడు యేసయ్య? తినకూడని ఆహారం ఉన్నది, తినవలసిన ఆహారం కూడా ఉన్నది. ఈ ఆహారాన్ని మీరు తినకూడదు అని చెప్పాడు. తింటే మీరు చచ్చిపోతారని చెప్పాడు. మీరు దీన్ని తిను దినమున నిశ్చయముగా చచ్చేదారు అని వాక్యంలో దేవాది దేవుడు సెలవిచ్చాడు. కానీ సాతానుడు ఏమంటాడంటే, ఏది దేవుడు తినొద్దు అని చెప్తాడో సాతానుడు అది తినొచ్చు అని చెప్తాడు. దేవుడు ఏదైతే చేయమని చెప్తాడో సాతానుడు దానిని చేయకూడదు అని చెప్తాడు. దేవుని నియమానికి వ్యతిరేక నియమాన్ని ప్రవేశపెట్టేవాడే సాతానుడు. ఆది కాండంలోనికి రండి, 2వ అధ్యాయం 16వ వచనం. ఆది కాండము. మరియు దేవుడైన యెహోవా నువ్వు దీనిని తిను దినమున నిశ్చయముగా చచ్చదావు. నిరభ్యంతరంగా నువ్వు ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములను తినొచ్చు, కానీ తోట మధ్యలో ఉన్న మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్ష ఫలమును మీరు తినకూడదు. ఒకవేళ మీరు ఈ ఆజ్ఞను మీరి
తినిన ఎడల నిశ్చయంగా మీరు చనిపోతారు అని. పోయిన ఆదివారము ఇదే ఆది కాండంలో నుండి మీకు వాక్యాన్ని బోధించాను. 10వ వచనం నుండి 8వ వచనం నుండి 13, 14వ వచనం వరకు బోధించాము. ఈరోజు 16వ వచనంలో నుండి చూస్తున్నాం. మనం 16వ వచనము 17వ వచనము గమనించినప్పుడు దేవుడు మంచి చెడ్డల తెలివినిచ్చి వృక్ష ఫలములను మీరు తినకూడదు. దేవుడు ఒక దానిని వద్దన్నాడంటే దాని జోలికి మనం వెళ్ళకూడదు, దాని వైపు మనం మరి చూడకూడదు. ఆజ్ఞ అతిక్రమమే పాపం. పాపం అంటే ఏంటి? ఆజ్ఞ అతిక్రమం పాపం. మాట వినకపోవడమే పాపం. దేవుడు చెప్పిన మాటను వీరు వినకుండా తినకూడదు అన్న దానిని తిన్నారు, పాపం చేశారు. పాపం వల్ల వచ్చే జీతము మరణము. పాపం వల్ల వచ్చే జీతము మరణం. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృపావరం ఏంటంటే నిత్య జీవం. యేసయ్య కృప మన మీద విస్తారంగా ఉంది. యేసయ్య కృప మన మీద విస్తారంగా ఉందని చెప్పి మనం పాపం చేద్దామా? చేయకూడదు కదా. ఈనాడు దేవుని కృప చాలా విస్తారంగా ఉందని చెప్పేసి విచ్చలవిడిగా బ్రతుకుతా ఉన్నారు ప్రజలు. దేవుని కృప విస్తారంగా నా మీద ఉన్నది, దేవుడు ఎంత కృప కలిగిన వాడో, ఎన్ని పాపాలు చేసినా క్షమిస్తాడు అని చెప్పి పాపాల చీటిని పెంచుకుంటూ పోతా ఉన్నారు. ఆజ్ఞ అతిక్రమము పాపం. తినకూడదన్న దాని మీద ఫోకస్ చేశారు. తినకూడదన్న దాని మీద ఫోకస్ చేశారు. తినవలసినవి అక్కడ ఎన్నో వెరైటీస్ ఉన్నాయండి. తినవలసిన ఎన్నో వెరైటీస్ ఉన్నాయి. వాటన్నిటిని వదిలేసేసి వద్దన్న దానిని అపాయంలో పాపంలో దేవుని నుంచి దూరపరిచే వాటి మీద ఫోకస్ చేశారు వాళ్ళు. దేవుడు తినొద్దు అని చెప్పిన దానిని సాతానుడు వచ్చాడు, ఎంటర్ అయ్యాడు. 3వ అధ్యాయం 4వ వచనం తెరవండి. 3వ అధ్యాయం 4వ వచనం. అందుకు సర్పము మీరు చావనే చావరు, ఏలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడుననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియను. ఇప్పుడు సాతానుడు వచ్చి చెప్పాడు 3వ అధ్యాయంలో 2వ అధ్యాయం 16వ వచనంలో దేవాది దేవుడు చెప్పాడు, మీరు వీటిని తినకూడదు, వీటిని తినొచ్చు, నిరభ్యంతరంగా మీరు వీటిని తినొచ్చు. ఈ తోట మధ్యలో ఉన్న మంచి చెడ్డల తెలివి నుంచి వృక్ష ఫలం మీరు తినకూడదని దేవుడు చెప్పాడు. సాతానుడు 3వ అధ్యాయం ఫస్ట్ నుంచి వచ్చి ఆ అవ్వలోను ఆదాములోను ఒక రకమైన అనుమానాన్ని క్రియేట్ చేశాడు. ఇది నిజమా? ఇది నిజమా? మొదటి వచనంలో ఉంది, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు ఏమైనా చెప్పాడా? అవును చెప్పాడు. ఫలాని పళ్ళను వృక్ష ఫలాలను తినొద్దు, ఇది తాగొద్దు, మద్యం తాగొద్దు, స్మోకింగ్ చేయొద్దు, పాపం చేయొద్దు, వ్యభిచారం చేయొద్దు, కామం క్రోధం మోహం మదర మత్సరాలతో ఉండొద్దు, విగ్రహార్థం చేయొద్దు, విగ్రహార్పితమైన దాన్ని తినకూడదు, బొమ్మలకు సాగిల పడకూడదు, బూతు మాటలు సరసోక్తులు మీ నోట రానియొద్దన్నాడు, పరిశుద్ధంగా జీవించాలన్నాడు, అది కూడదు అని చెప్పాడు, అది చేయకూడదు అని చెప్పాడు, ఇది తినకూడదు అని చెప్పాడు అని వారు బాగానే చెప్పారు. దేవుడు ఏదైతే చెప్పాడో ఇదంతా బాగానే చెప్పారు వాళ్ళు. అప్పుడు సాతానుడు చెప్పిన మాట 4వ వచనంలో, మీరు చావనే చావరు, మీరు తినండి మీకేం కాదు అని సాతానుడు చెప్తున్నాడు. సాతానుడు ఏం చెప్తున్నాడు? దేవుడు తినొద్దన్న దానిని సాతానుడు ఏం కాదమ్మా తిను, ఆయన అట్లాగే చెప్తాడు, మీరు ఇట్లాగే ఉంటారేంటి, చెయ్యండి ఏం కాదు తినండి, సాతానుడు వచ్చి చెప్తా ఉన్నాడు. ఈనాడు దేవుని మాటలు మన చెవిలో పడిన దానికంటే సాతాను మాటలు ఎక్కువ మన చెవిలో పడుతున్నాయి. దేవుని మాటకు విధేయత చూపించే దానికంటే ఎక్కువగా సాతాను మాటలకు విధేయత చూపుతున్నారు. ఈనాడు క్రైస్తవ లోకము సంఘము దేవుని మాటలకు ఇంట్రెస్ట్ చూపించడం తగ్గిపోయింది. సాతాను మాటలకు ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తూ ఉన్నారు. ఏం వింటున్నారు, ఏం చూస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు, మిమ్మల్ని మీరు కనుక పరిశీలన చేసుకుంటే మోస్ట్లీ సాతాను చెప్పే మాటలను వింటున్నారు. ఈనాడు క్రైస్తవ్యము సాతాను చెప్పే మాటలను, సాతాను వాయిస్ని చాలా ఈజీగా వినగలుగుతున్నారు, చాలా ఈజీగా గుర్తుపట్టగలుగుతున్నారు. సాతాను మాటలు మాట్లాడుతున్నారు, సాతాను పాటలు వింటున్నారు, సాతాను పాటలు మాట్లాడుతున్నారు, పాడుతున్నారు. సాతాను వచ్చి చెప్పాడు, పిచ్చిదానా నీకేం కాదు తిను. సాతాను వచ్చి ఏం చెప్తాడు?
చాలా కాన్ఫిడెంట్గా చెప్తాడమ్మా. డౌట్ఫుల్గా చెప్పాడు, చాలా కాన్ఫిడెంట్గా చెప్తాడు. చాలా కాన్ఫిడెన్షియల్ మ్యాటర్ అది. సాతాను నీతో మాట్లాడితే లేదా వాడి మాట నువ్వు వింటే నువ్వు నమ్మే విధానంలో నీతో మాట్లాడతాడు. నమ్మే విధానంలో నీతో మాట్లాడతాడు. సాతాను వచ్చి చెప్పాడు, మీరు ఈ చెట్టు వృక్ష ఫలాలను కనుక తింటే నువ్వు దేవతవైతావమ్మా. హవ్వా, నువ్వు దేవతవైతావు, నువ్వు దేవుడు అవుతావు, మీరు దేవతల వల్లే ఉంటారు. చెట్టెక్కించింది, కాటు పెట్టేసింది. సాతాను అట్లా చేస్తాడు, జాగ్రత్త. నువ్వు దేవతవు అనే వరకు పొగడతకు పడని వారంటూ ఉండరు, స్త్రీలు కానీ పురుషులు కానీ. పొగడతలకు పడిపోని వారెవరు ఉండరు. కొందరు డబ్బుకు పడిపోతారు, కొందరు పొగడతలకు పడిపోతారు, కొంతమంది పదవికి పడిపోతారు, కొంతమంది స్త్రీకి, కొంతమంది పురుషునికి పడిపోతుంటారు. రకరకాల పడిపోవడాలు ఉన్నాయి, పాపంలో పడిపోవడాలు. పొగడతలకు పడిపోని వారంటే ఎవరు ఉండరు. నువ్వు దేవతలాగా ఉంటావు, నువ్వు దేవతవు, హవ్వ దేవతవు అనే వరకు ఉప్పొంగిపోయింది. నన్ను ఎవరు ఇంతవరకు పొగడలేదు, నన్ను ఇంతవరకు ఎవరు మెచ్చుకోలేదు, నేను దేవతనేట, ఈ పండు ఒకటి తింటే నేను దేవతనేట అనుకొని ఆవిడ ఏం చేసింది? ఆ పళ్ళు తెప్పుకున్నది, తను తినింది. అప్పుడే వచ్చిన తన భర్త కూడా ఇచ్చాడు. పాపం ఆయన ఆకలితో వచ్చినట్టు, పొలంలో నుండి బయట నుండి ఎండలో పడి వచ్చినట్టున్నాడు, ఆకలి మీద వచ్చినట్టున్నాడు. ఆమె కొంచెం తిని కొంచెం ఆయనకి ఇచ్చేసింది. వాళ్ళు ఫస్ట్ కపుల్స్, ఫస్ట్ భార్యాభర్తలు వాళ్ళే. ఇప్పుడు భార్యాభర్తల మధ్య ఎన్నో రోల్స్ ఉన్నాయి. ఇదివరకు కాలంలో కూడా ఉండేవిలే. భర్త తిని ఇడిచిపెట్టి ఆ ఎంగిలి కంచంలో భార్య తినే, ఇదేందండి ఆచారం? వాడు వదిలిపెట్టిన కంచంలో ఈవిడ తినడం ఏంటి? ఇంక వేరే పల్లెలు లేవా? ఇంకో ప్లేట్ లేదా? ఇంకో కంచం లేదా? సరే, ఎన్నో రకరకాల ఆచారాలు ఉన్నాయి, మోడిఫై అవుతూ ఉన్నది, టెక్నాలజీ పెరుగుతూ ఉన్నది. ఇప్పుడు ఎవరి ప్లేట్ వాళ్ళకి అయిపోయింది. కొంచెం ఎక్కువ అయితే ఈ ప్లేట్లో నుండి ఆ ప్లేట్లు వేస్తే కూడా తింటలేరు, ఎవరు ఒప్పుకోవట్లేదు. తినది వరకు తినిపో, డస్ట్బిన్లో పడిపో అంటున్నా. యా, ఓకే, అది జరుగుతుందమ్మా ఇప్పుడు సమాజంలో. తింటున్నారా? ఎవరు ఎంగిలని ఎవరైనా తింటున్నారా? అరే, దేవుడు ఫ్రెష్ ఫ్రూట్స్ తినడురా బాబు అని దేవుడు చెప్తే ఆవిడ కొరికిచ్చిన ఎంగిల్ని ఊరిలించుకుంటే తింటున్నాడు ఆదాము. అరే, ఫ్రెష్ ఆహారం తినమంటే ఆయన ఎంగిల ఆహారం తింటా ఉన్నాడు, పాపభూయిష్టమైన తింటా ఉన్నాడు. దేవుడు నీ కొరకు ఫ్రెష్ ఫుడ్ను ఇచ్చినప్పుడు, దేవుడు నీ కొరకు ఫ్రెష్ వాటిని ఇచ్చినప్పుడు, ఈ ఫ్రెష్ వాటితో తృప్తి పడక ఆ ఎంగిలి వాటి కొరకు ఆశపడతా ఉన్నారు, పాపభూయిష్టమైన వాటి కొరకు ఆశపడతా ఉన్నారు. ఎంత విచారం కదా! దేవుడు మన జీవితంలో ఏది చేసినా కరెక్ట్ చేస్తాడు. హల్లెలూయా. దేవుడు నీకు ఏదైనా చెప్తే దానిని 100% నువ్వు చేయగలిగితే 100% నీ జీవితంలో బ్లెస్సింగ్ వస్తుంది. హల్లెలూయా. సాతాను వచ్చి చెప్పాడు, నువ్వు దేవతలాగా ఉంటావు, దేవుడిలాగా ఉంటావు, చాలా బాగుంటుంది, మీ లైఫ్ మారిపోతుంది, మీ లైఫ్ మారిపోతుంది. టర్నింగ్ పాయింట్ ఇదే. ఎన్నో ప్రలోభాలకు గురి చేసి, ఎంతో ఉప్పొంగ చేసి ఆ పండును తినిపించింది. 3వ అధ్యాయం 4వ వచనం ఒకసారి చదువుతారమ్మా. అందుకు సర్పము, చాలా మీరు చావనే చావరు. ఈ లైన్ గుర్తుపెట్టుకోండి. సాతాను ఏం చెప్తాడట? మీరు చావనే చావరు, మీరు ఇది తింటే చావనే చావరని అంటాడు సాతానుడు. మీరు అబద్ధం ఆడితే ఏం కానే కాదంటాడు సాతానుడు. మీరు మద్యపానం చేస్తే, ధూమపానం చేస్తే ఏం కానే కాదంటాడు సాతానుడు. మీరు పాపం చేస్తే ఏం కానే కాదని చెప్తాడు సాతానుడు. మీరు నరహత్య చేసినా, పాపం చేసినా, ఇంకేది చేసినా, దేవునికి వ్యతిరేకంగా ఏది చేసినా కూడా ఏం కానే కాదంటాడు సాతానుడు. మీరు చావనే చావరు, ఏం కానే కాదంటాడు. మరి దేవుడు అలా చెప్పాడే, దేవునికి ఏం పని లేదు అట్నే చెప్తాడండి. సాతాను ఏం చెప్తుంది? దేవుడు అలాగే చెప్తాడు. దేవుడు చెప్పిన ఎన్నిటి పాటిస్తున్నావా? దేవుడు చెప్పిన ఎన్ని ఫాలో అవుతున్నావా? ఇది చెప్పు, ఒకసారి 10 ఆజ్ఞలు చెప్పు, మనకి తెలియదు. సాతానికి చెప్తామా? వాడు వచ్చి అడిగితే ఇప్పుడు ధన్యతలు చెప్పు. దేవుడు చెప్పిన ఫాలో అవుతున్నావా? నీ పొరుగువాడిని ప్రేమించు, నిన్నులాగా నీ పొరుగువాడిని ప్రేమిస్తున్నావా? ఒకరికంటే ఒకరికి పడదు. దేవుని వాక్యం నువ్వేడు చేస్తున్నావు, దేవుడు చెప్పిన ఎన్ని చేస్తున్నావా? తూచా తప్పకుండా ఇది చేస్తే ఏం కాదు, చెయ్యి అంటాడట. నిజమే కదా? మన ఆలోచనకి ఎటు మారుతాడు సాతానుడు? నిజమే కదా, ఎన్నో చేస్తలేం దేవుడు చెప్పినవి. ఇది మిస్ అయితే ఏమవుతుంది? ఈ ఆజ్ఞను తప్పిపోతే ఏమవుతుంది? ఈ ఒక్కసారికి ఈ పాపంలో పడిపోతే ఏమైపోతుంది? ఈ ఒక్కసారికి ఇది తింటే ఏమవుతుంది? ఇది తాగితే ఏమవుతుంది? వాడు కొడితే ఏమవుతుంది? వాడిని ముంచితే ఏమవుతుంది? వాడికి నష్టపరిస్తే ఏమవుతుంది?
అర్థమవుతుందా ఈ సబ్జెక్ట్ ఏంటో? సాతాను ఏం చెప్తాడు? మీరు చావునే చావు, మీకు ఏం కాదని చెప్తాడు. దేవుడు ఏం చెప్తాడు తెలుసా? ఫ్రీగా ఊరికనే ఏది కూడా మన దేవుడు మన జీవితంలో ఆయన ఇవ్వడానికి ఎక్కడ కూడా ఏ ఒక్క వాక్యం రాసి పెట్టలేదు. దేవుడు నీకు ఏదైనా ఇవ్వాలంటే దానికి ఒక షరతు ఉంటుంది. దేవుడు మీకు ఏదైనా ఇవ్వాలి, చేయాలంటే నువ్వు తప్పకుండా ఏదో చేయాలి, నువ్వు ఏదో ఆజ్ఞను పాటించాలి. ఇది చేసి నన్ను శోధించండి అని అన్నాడు. మీరు అలా ఉండి ఇది అడగండి అని అన్నాడు. ఇది చెయ్యకుండా అది మనము పొందలేము. సాతాను ఏం చెప్తాడు? షార్ట్ కట్లోకి వెళ్ళి అన్యాయంగానో మోసంగానో దేవునికి వ్యతిరేకమైన దిశలో ప్రయాణం చేసి నువ్వు దీవెన పొందు అని చెప్తాడు. కానీ ఆ దీవెన వస్తుందో రాదో తెలియదు, కానీ వీరి జీవితం ప్రాబ్లంలో పడిపోతాడు. నెమ్మది ఉండదు, మనశ్శాంతి ఉండదు. సాతానుడు ఏం చేస్తాడు? ఓవరాల్గా సాతానుడు ఏం చేస్తాడంటే మనల్ని ట్రాప్లో పడేస్తాడు. వాడు ట్రాప్ చేసి ట్రాన్స్లోనికి తీసుకెళ్తాడు. జాగ్రత్తగా ఉండాలి. సాతానుడు ట్రాప్ చేసి ట్రాన్స్లోనికి తీసుకెళ్ళి మనల్ని దేవుని నుంచి దూరపరుస్తాడు. మనం జాగ్రత్తగా ఉండాలి. యేసయ్య దగ్గరికే వచ్చి శోధించడానికి ప్రయత్నం చేశాడండి సాతానుడు. ఎక్కడొచ్చాడు తెలుసా? మత్తయి సువార్త 4వ అధ్యాయంలో యేసయ్య దగ్గరికి వచ్చి యేసు ప్రభువును శోధిస్తూ ఉన్నాడు. యేసయ్య దగ్గరకు వచ్చి మొట్టమొదటి అడిగాడు, ఓ యేసు ప్రభువా, నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళను రొట్టెలాగినట్లు చేసుకొని తిను. 40 రోజుల నుంచి ఉపవాసం ఉన్నావు, ఆకలి తలమటించిపోతున్నావు. ఎందుకు? నీ శక్తిని ఒకసారి చూపించు, నీ శక్తిని ఒకసారి ప్రదర్శించు. ఈ రాళ్ళను రొట్టెల్లాగా చేసుకొని తిను. ఎంతకాలం ఆకలి తలమటిస్తావు ఈ అరణ్యంలో? మీరేం చేస్తారు? అలాంటి సిచ్యువేషన్లో సాతానుడు వచ్చి మీ దగ్గరకు వచ్చి చెప్తాడు, 3 రోజులు నువ్వు ఉపవాసం ఉన్నావు బిడ్డ, ఆకలి తలమటించిపోతున్నావు అని సాతానుడు వచ్చి మీ దగ్గరకు వచ్చి చెప్తే మీరేం చేస్తారు? సాతానుడికి నువ్వు అంటారా? లేకపోతే సరే ఏదో ఎట్లాగా ఆకలి మీద ఉన్నా, ఏమో నీ తింటాము, ఓకే సరేలే కానిద్దాం, ఈసారికి ఆకలి మీద ఉన్నాము, 3 రోజులు అయిపోతుంది, ఫాస్టింగ్ కూడా అయిపోతుంది, లేదా ఉపవాసం కూడా అయిపోతుంది. ఆ టైంలో మనం వినవలసింది దేవుని మాట, సాతాను మాట కాదు. సాతాను యేసయ్య దగ్గరకు వచ్చి నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలు చేయి చూద్దాం. అసలు సాతాను చెప్తే యేసయ్య తన పవర్స్ యూజ్ చేయడం ఏంటి? అర్థం చేసుకోండి ఒకసారి. సాతానుడు చెప్తే యేసయ్య తన శక్తిని, తన పవర్స్ యూజ్ చేయడం ఏంటి? సాతాను చెప్తే రాళ్ళని రొట్టెలు చేయాలా? నీలం ద్రాక్షరసం చేశాడు, అక్కడ పవర్ను యూజ్ చేశాడు. కుష్ఠరోగిని బాగు చేశాడు, అక్కడ ఆయన పవర్స్ని యూజ్ చేశాడు. బండ నుండి నీళ్ళని రప్పించాడు, సముద్రం 2గా చీల్చాడు, ఆయన పవర్స్ను యూజ్ చేశాడు. అగ్గిని కుమ్మరించాడు, పరలోకం నుంచి వర్షాన్ని ఆపేశాడు. ఆయన పవర్స్ను యూజ్ చేసి చచ్చిపోయిన వారిని లేపాడు. చనిపోయి 4 రోజులు కులిపోయిన శవాన్ని కూడా తిరిగి లేపగలిగాడు. ఆయన పవర్స్ను యూజ్ చేశాడు. అసలు సాతాను చెప్తే పవర్స్ యూజ్ చేయడం ఏంటి? నువ్వు దేవుని కుమారుడు అయితే అంటే, ఇప్పుడు సాతాను దేవుని కుమారుడు అంటే ఆయన దేవుని కుమారుడు అయితే, లేకపోతే దేవుని కుమారుడు కాదా? ఆయన దేవుని కుమారుడే, ఆయన దేవాది దేవుడే. హల్లెలూయా. నువ్వు చెప్తే నేనెందుకు చేయాలి? సాతాను చెప్తే మన ప్రశ్న ఇట్లా ఉండాలి. సాతాను నీకు ఏదైనా చెప్తే నువ్వు చెప్తే నేనెందుకు చేయాలి? దేవుడు చెప్తే చేస్తాను. ఎవరు చెప్తే చేస్తాం? మనము దేవుడు చెప్తే చేస్తాం. సాతాను చెప్తే మనం ఎందుకు చేస్తామండి? వాడికి మనం ఎందుకు లోబడాలి? నువ్వు చెప్తే నేను చెయ్యను. నువ్వు దేవుని కుమారుడు కాదన్నంత మాత్రాన నేను కాకుండా పోను. నాకు శక్తి సామర్థ్యం లేదని నువ్వు ఒకవేళ హేళన చేసినా నేను శక్తిహీనుడను కాదు. నీ శోధనలకు నేను లొంగను అని చెప్పి యేసు ప్రభు ఇచ్చిన వాక్యముతో ఒక సమాధానం ఇచ్చాడు. మనుషుడు ఈ రాళ్ళను రొట్టెలు చేసుకొని తింటే బ్రతకడు. అర్థమైందమ్మా? ఈ రాళ్ళను రొట్టెలు చేసుకొని రొట్టె తింటే బ్రతకడు. దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన బ్రతుకుతాడు. సాతాను ఏంటాడు? మీరు చావనే చావరు అంటాడు. దేవుని మాట వల్ల మనం బ్రతకగలగాలి. మనుషుడు రొట్టె వల్ల కాదు, దేవుని వాక్యం వల్ల జీవిస్తాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 8వ వచనం, ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం 3వ వచనం ప్రకారంగా దేవుని వాక్యం చేత మనము బ్రతకాలి. మన ఆత్మకు ఆహారం అది, ఆత్మీయ ఆహారం ఇది. ఆత్మకు ఆహారము దేవుని వాక్యం.
యేసయ్య ఇచ్చిన సమాధానానికి నోరు మూసుకొని సాతాను అక్కడ నుండి వెళ్ళిపోయాడు. ఆదాము వల్ల ఏం చేశారంటే నిజమే నువ్వు చెప్పింది బాగుంది అని చెప్పేసి పండు తెంపుకొని తిని శోధనలో పడిపోయారు, పాపంలో పడిపోయారు. ఆ పాపము మనకు సంక్రమించి ఇంకా మనుషులను పాపము ఏలుతూ ఉంటుంది. కాబట్టి సాతాను చెప్పిన మాట ఏంటంటే నువ్వు దేవుని కుమారుడవైతే ఈ రాళ్లను రొట్టెలగునట్లు చేసుకో అని ఆ చెప్పిన మాటకు యేసయ్య ఇచ్చిన సమాధానం ఏంటి? ఎవరో వెళ్ళి చూడండి అమ్మ, వాడు అంతగానో మెడుస్తూ ఉన్నాడు. ఒక తండ్రి నాకు చెప్పిన మాట, నాతో చెప్పిన మాట, వాళ్ళ కొడుకు అన్నాడంట, నా వైపు చూడండి, శారీరకంగా బలహీనంగా ఉన్నాను కానీ ఈరోజు వాక్యం మీ దగ్గరికి స్ట్రేట్గా వస్తుంది, జాగ్రత్తగా గమనించండి. ఒక కొడుకు తండ్రి దగ్గరికి వెళ్ళి బాండ్ పేపర్ తెచ్చుకో, ఈ ఇల్లు నీ పేరు మీద రాసేస్తాను. బాండ్ పేపర్ తెచ్చుకో, ఈ ఇల్లు నీ పేరు మీద రాసిస్తానట. ఆ తండ్రికి అర్థం కాక నాకు చెప్పిన విషయం నేనేం చెప్పానంటే, నేను ఏదో చెప్పాలంటే ఇప్పుడు ఆలోచన చేసి చెప్పాలి కదా. ఇప్పుడు ఆ ఇల్లు నీది, నీ పేరు మీద ఉంది. వాడు బాండ్ పేపర్ తెచ్చుకోమంటే నువ్వు తెచ్చుకోవడం ఏంది? వాడు నీకు రాసి ఇవ్వడం ఏంది? అది ఇల్లు నీది, ఆ ఇల్లు నీది. మూర్ఖుడు వచ్చి బాండ్ పేపర్ తెచ్చుకో, ఈ ఇల్లు నీకు రాసిస్తా అంటే నీ ఇల్లు నీకు రాసి ఇవ్వడానికి వాడేవాడు ఏండి? సాతాను ఎలా చేస్తున్నాడు తెలుసా? ఇక్కడ నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు వాడిపుడండి మనల్ని శోధించి టెంప్ట్ చేసి మనల్ని పాపంలో పడేసి దేవుడి నుంచి దూరం చేయడానికి ఇటువంటి మాటలు మాట్లాడే వారందరిని ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు తెలుసా? వాడే సాతానుడు. అర్థమైందా? ఇటువంటి మాటలన్నీ మాట్లాడేటట్టుగా ఈనాడు మనుషులు ఎందుకు మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారో తెలుసా? సాతానుడు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు. ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు? సాతానుడు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. నా దగ్గరకు ఒక ఆవిడ వచ్చింది, గొడవకు వచ్చేసింది. ఈవిడను కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ చేసి నేర్పి పంపారు, నేను బెదిరించి పంపించేసిన. ఏమండి? కొంతమంది ఏం చేస్తారు? నేర్పి పంపుతారు. ఆయన అల్లరి పాలు అబాసు పాలు చేయాలి. దాడు ఒక 60 years ఉంటుంది కావచ్చు ముసలాగా. నేర్పి పంపించారు. మాకు సంబంధం లేని గొడవలో మమ్మల్ని ఫాలో చేస్తూ నేర్పి పంపారు. సాతానుడు ఏం చేస్తాడంటే కొందరిని ఇన్ఫ్లుయెన్స్ చేసి వారిలో దూరి వారి ద్వారా వారిని అబాసుపాలు చేయాలని ట్రై చేస్తుంటుంటాడు. కానీ యేసయ్య చెప్పాడు, సాతాను పప్పులేముడుకనేయలేదు, దేవుని వాక్యంతో సమాధానం చెప్పాడు. మనుషుడు రొట్టె వలన కాదు, దేవుని వాక్యం వలన, దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన మనము జీవించగలగాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 3 సార్లు సాతానుడు ఆ 4వ అధ్యాయంలో యేసయ్య దగ్గరకు వచ్చాడు. మొదటిసారి వచ్చి ఈ రొట్టెలను రాళ్ళు చేసుకోమన్నాడు. రెండోసారి వచ్చి ఏమన్నాడు? నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ కొండ మీద నుంచి కిందకు దూకు. కీర్తనలు 91వ కీర్తనలో ఒక వాక్యం ఉన్నది కదా, ఫస్ట్ సమాధానం వాక్యంతో వేసే సమాధానం చెప్పాడని ఇప్పుడు మళ్ళీ వాక్యంతో శోధించడానికి వచ్చాడు. అర్థమైందమ్మా? సాతానుడు ఎట్లా చేస్తాడు? నీ పాదాలకు రాయి తగలకుండా దూతలు వచ్చి నేను పట్టుకుంటారు కదా, ఈ కొండ నుంచి దూకు అన్నాడు. మళ్ళీ సేమ్ అదే నేను చెప్తున్నాను. సాతాను దూకమంటే మనం ఏం దూకుతామని? సాతాను నేను బాయిలో దూకుతావా? బందలో దూకుతాడా? ఈనాడు అనేకులు ఏం చేస్తున్నారు తెలుసా? ఈ మరణానికి ప్రేరేపించేదంతా సాతానుడే. నేను బతకా, నేను చచ్చిపోతేనే అందరికి నిమ్మలం ఉంటుంది. ఇట్లాంటి మాటలు ఎవరైనా ఇక్కడ కూర్చున్న వాళ్ళు చెప్పారు ఎప్పుడైనా? ఒకసారి చెప్పావు, ఇంతకుముందు ఎప్పుడో ఒకసారి చెప్పావు. నేను చెప్పారా? నేను చచ్చిపోతే బాగుంటుంది, అందరికీ నిమ్మలంగా ఉంటుంది, నా వల్ల ప్రాబ్లం ఉంది, నేను పోతే తెలుస్తుంది మీకు నా విలువ, నేను చస్తే తెలుస్తుంది నా విలువ అని ఎప్పుడైనా అన్నారా? ఇట్లాంటి మాటలు ఎప్పుడైనా మీరు అని ఉంటారు కానీ ఎవరు బయట ఏదో ఒక సందర్భంలో ఎవరు బయటకు చెప్తలేరా? ఏదో సందర్భంలో ఏదో ప్రాబ్లం వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, తట్టుకోలేని బాధలు వచ్చినప్పుడు ఏమన్నా తాగి చచ్చిపోతాను, గురి పెట్టుకొని చచ్చిపోతాను, దేని కింద పడి చేస్తాను, ఎక్కడన్నా దూకి చేస్తాను, ఇట్లాంటి మాటలన్నీ నీలో అనిపించేది సాతానుడే. మరణానికి ప్రేరేపిస్తాడు. ఈ యేసయ్య దగ్గరకు వచ్చి నువ్వు ఈ కొండ మీద లోయలో దూకు అంటున్నాడు, నేను చెరువులో దూకు అని చెప్తాడు, నేను బావిలో దూకు అంటాడు, లేదా ఫ్యాన్కి వేలాడంటాడు, లేదా ఇంకేదైనా పాయిజన్ తీసుకో అంటాడు.
అది చాలా మూర్ఖమైన ఆలోచన, అది మూర్ఖమైన పని. ఫినాయిల్ తాగుతాను అనడము మూర్ఖమైన పని. ఇంట్లో ఉన్న ఈ ట్యాబ్లెట్ అన్ని ఇంత కుప్పంతా ట్యాబ్లెట్లను వేసుకొని నేను చస్తానని సూసైడ్ అటెంప్ట్ చేస్తారు చూడు, వాళ్ళంత మూర్ఖులు, వాళ్ళంత బుద్ధి లేనోళ్ళు ఎవరు ఉండరు. ఎవరు ఉండరు. బాత్రూంలో గడిగే ఫినాయిల్ తాగి ఇంట్లో ఉన్న పాడైపోయిన ట్యాబ్లెట్లో మంచి అన్ని ట్యాబ్లెట్లని వేసేసుకొని ఒకసారి, లేదా చీర ఫ్యాన్ కట్టి ఏదో బ్లాక్మెయిల్ చేసి ఇంట్లోకి పోయి డోర్ పెట్టుకొని డోర్ తీయకపోవడము, బయట ఉన్న వాళ్ళకి టెన్షన్ రేపడము, ఇట్లాంటి పిచ్చి పిచ్చి పనులు చేసేవాళ్ళు సాతాను చేత ప్రేరేపించబడతారు. సాతాను వారిని బలంగా పనిచేసి తోసేయడానికి చూస్తుంటాడు. ఇక్కడ నుంచి దూకు అంటున్నాడు ఏసైని. ఏసైనా దూకు అన్నప్పుడు మరి మీ దగ్గర అంత శక్తి, సామర్థ్యం, అంత ఆత్మీయత, అంత ప్రార్థన జీవితం, అంత వాక్య జీవితం లేనప్పుడు మిమ్మల్ని ఈజీగా పడేస్తాడా? పడేయడా? మీ దగ్గర అంత బలము, అంత ఆత్మీయ శక్తి లేనప్పుడు సాతాను మిమ్మల్ని కూడా ఈజీగా ఇట్లా పోతారేమో. లోయలో పడిపోతారో, బావిలో పడిపోతారో, ప్యాన్కి వెళ్ళేస్తారో, ఫినాయిల్ డబ్బకి వెళ్తారో, ఇంకేమవుతారో. నేను లేకపోతే తెలుస్తుంది, నేను చస్తే తెలుస్తుంది. ఇట్లాంటి మాటలు మీ మైండ్లోనికే రానివ్వకండి. హల్లెలూయా. అలాంటి మాట మీ థాట్లోనికే రాకూడదు. సూసైడ్ అటెంప్ట్ అనే ఆలోచన నీ జీవితంలో రాకూడదు. మంచిగా చెడో ఖచ్చితంగా నిలబడి పోరాటం చేయాలి. మరణానికి ఎదురుగా వెళ్ళాలి. చివరి శ్వాస వరకు పోరాడాలి. సాతాను రాని, సాతాను ప్రయోగాలు ఎన్నైనా రాని, నిలబడి ఎదుర్కోవాలి, నిలబడి ఎదిరించాలి. అది ఎటువంటిదన్నా రాని. నేను ఎన్నోసార్లు చెప్తాను, ఊపిరి తీసుకోకుండా చేసిన సమస్యలు నా జీవితంలో వచ్చినాయి. ఏం చేస్తాను తెలుసా? ఆ టైంలో చాలా సైలెంట్ అయిపోతాను. ఎవరిని కలవా, ఎవరితో మాట్లాడా, ఫోన్లోకి అందుబాటులోకి రాను, ఆన్లైన్లోకి వెళ్ళను, ఆన్లైన్లో కనబడా, అర్థం చేసుకుంటా, బైబిల్ చదువుకుంటా, సైలెంట్ అయిపోతా. కొన్ని రోజులు, ఎన్ని రోజులు అంటే కొన్ని రోజుల వరకు ఊపిరి తీసుకోవడానికి అవకాశం వచ్చేదాకా చూస్తాను. నాకు చిన్న అవకాశం వచ్చినా వదిలిపెట్టాను. చిన్న అవకాశం వచ్చినా వదిలిపెట్టా. ఘోరంత ఛాన్స్ వచ్చినా నేను విడిచిపెట్టా. నాకు అసలు అవకాశాలే లేని రోజులుండే. నాకు ఏ అవకాశము కొంచెం దొరికిన అసలు విడిచిపెట్టా. సాతాను జయించడానికి కావచ్చు, దేవుని పాదాలు పట్టుకోవడానికి కావచ్చు, కోల్పోయిన జీవితాన్ని తిరిగి తెచ్చుకోవడానికి కావచ్చు, జీవితం అందంగా మలుచుకోవడానికి కావచ్చు, వచ్చిన ప్రతి అవకాశాన్ని వాడుకుంటాను. మొన్న మ్యూజిక్ కాంపిటీషన్ జరిగింది. సేవకుల పిల్లలకు అందరికీ మ్యూజిక్ కాంపిటీషన్ జరిగింది హైదరాబాద్లో. మంచి అవకాశం వచ్చింది. ఎగిరి గంతేసే అవకాశం వచ్చింది. టాలెంట్ కలిగిన పిల్లలను దేవుడు నాకు ఇచ్చాడు. తలాంతులు కలిగిన పిల్లలను దేవుడు నాకు ఇచ్చాడు. పిల్లలను తీసుకొని వెళ్ళి వదిలిపెట్టేసి, దేవుని కొరకు ఏం చేస్తారో మీరు చెయ్యండి అని చెప్పిన. ప్యాడ్ కొడతామని పేరు రాపించుకున్నారు, పాట పాడతామని పేరు రాపించుకున్నారు, వాక్యం చెప్తానని పేరు రాపించుకున్నారు, కంఠద వాక్యాలు చెప్తామని పేరు రాపించుకున్నారు. కాంపిటీషన్లో ఫ్రంట్ లైన్లో కూర్చొని, చైర్ మీద కూర్చొని, కాలు మీద కాలు వేసుకొని చూస్తూ ఉన్నా. కాంపిటీషన్ అంతా అద్భుతంగా జరిగింది. ఒక 50-60 మంది పిల్లలు వచ్చి పార్టిసిపేట్ చేశారు. అవకాశం వచ్చింది. అవకాశాన్ని వాడుకున్నా. నేను ఆ పిల్లలు చెప్పిన, ప్రైజ్ వచ్చినా రాకున్నా ఇది దేవుని నామంలో లేదా దేవుని మహిమ కొరకు జరుగుతున్న కాంపిటీషన్ కాబట్టి మీరు పాడితే, మీరు చర్చిలో ఎట్లా ధారాళంగా పాడతారో పాడేసేయండి. నువ్వు ఇది ప్లే చేస్తే నువ్వు ధారాళంగా ప్లే చేయి, ఏ భయం బెరుకు లేకుండా అని చెప్పి ప్రార్థన చేసి పంపించేసిన. బాగా ప్లే చేశారు. నా పిల్లలు ఇద్దరికి బహుమతులు వచ్చాయి, విలువైన బహుమతులు వచ్చాయి. ఈయనకు గిటార్ వచ్చింది. ఈ గిటార్ మనకు ఎక్కువ యూజ్ కాదని దాన్ని ఎక్స్చేంజ్ చేసి మళ్ళీ కాంగో తీసుకున్నాం. మా పాపకు క్లబ్ బాక్స్ వచ్చింది. ఆ బాక్స్ మీద కూర్చొని ప్లే చేయాలి కాంగో టైప్లో. వేల విలువైన వస్తువులే అవి. ఒక ఉదాహరణ చెప్తున్నాను, ఒక సాక్ష్యం చెప్తున్నాను. నాకు చిన్న అవకాశం దొరికిన విడిచిపెట్టు, నేను తప్పకుండా వాడుకుంటా. దేవుడు దాన్ని మనకి ఇచ్చాడు, మన ముందు తీసుకొచ్చాడు. ఈ లెక్కన చెప్తే నీ జీవితంలో దేవుడు ఎన్నో అవకాశాలు తీసుకొస్తున్నా, నువ్వు వాడుకుంటలే. దేవుడు ఎన్నో అవకాశాలు నీకు ఇస్తున్నా, వాటిని వాడుకోక
నా జీవితం ఇట్లా అయిపోయింది ఏంటి, నా బ్రతుకు ఇట్లా అయిపోయింది ఏంటి, నేను బ్రతకడం వేస్ట్ అనుకుంటున్నారు ఈనాడు సమాజం, సంఘం, విశ్వాసులు, క్రైస్తవులు. అది సరైన ఆలోచన కానే కాదు. నువ్వు దేవుని కుమారుడు అయితే కిందకి దూకు, దూతలు వచ్చి నిన్ను పట్టుకుంటారంటే యేసయ్య చెప్పాడు, నీ దేవుడైన యెహోవాను నువ్వు శోధించకూడదు. ద్వితీయోపదేశ కాండం నుంచి వాక్యాన్ని చూపించగానే వాడు వెళ్ళిపోయాడు. మూడవసారి వచ్చాడు యేసయ్య దగ్గరికి సాతాను. మూడవసారి వచ్చి ఏం చెప్పాడు, ఈ లోక మహిమనంతటినీ యేసయ్యకు చూపించి నువ్వు నా పాదాలకు నమస్కారం చేస్తే ఈ లోక మహిమనంతా నీకు ఇస్తాను. సాతాను కాల్మొక్కమంటున్నాడు. మిమ్మల్ని ఎప్పుడని చెప్పాడు అట్లా? యేసుప్రభుడు చెప్పాడు. యేసుప్రభునే కాలు మొక్కని అడిగేంత ధైర్యం వాడికి వచ్చినప్పుడు మిమ్మల్ని అడగలేడు అంటారా? ఎన్నోసార్లు అడిగి ఉంటాడు. నా వైపు చూస్తూ వినండి, ఎన్నోసార్లు అడిగి ఉంటాడు. ఏం కాదు, దండం పెట్టుకో, ఉత్త విభూతే తెల్లదే, మీరు క్రైస్తవులు తెల్లదే, విభూతి తెల్లదే, ఏం కాదు, ఈ విభూతి పెట్టుకో అంటుంటాడు. ఈ దూది గుగ్గిలమో ఈ ఏంటి ఏదో చెప్తారా పొద్దున వచ్చినప్పుడు, ఏదో పొగేస్తాడని చెప్పింది, దాన్ని పేరు మర్చిపోయినట్టు. ఊదు పొగే ఏం కాదు, ఊది బూడిదే ఏం కాదు, నీ దిష్టి పోతుంది, నీ మంత్రం పోతుంది, నీ దయ్యం పోతుంది. అలా చేయడం కూడా నువ్వు సాతానుకు నమస్కారం చేసినాడు, వాడు కాళ్ళకు మొక్కినట్టే. నల్ల దారం, మెడల దారము, కాళ్ళకు దారము, ఒక కాళ్ళకు దారం, దిష్టి పూస, బట్టపేలిక చుట్టింది మెడల, నడుముకు, ఇంటికి కొబ్బరికాయ, ఎదురు గుమ్మంలో కలబంద చెట్టు ముక్క, రాగి పత్రము, ఎండి పత్రము, రాత పత్రము, ఇవేమున్నా నువ్వు సాతానుకు నమస్కారము చెప్పండి, ఇవేమున్నా సాతాను నువ్వు నమస్కారం చేసినట్టే. డైరెక్ట్గా పోయి కాలు మొక్కితేనే కాదు, వాడి ఐడియాలజీని నువ్వు ఓకే చేసినా, యాక్సెప్ట్ చేసినా, అంగీకరించినా వాడికి నమస్కారం చేసినట్టే. యేసయ్య దగ్గరకు వచ్చి నువ్వు సాగిలపడి నమస్కారం చేయి, ఈ లోకం నీకు ఇస్తానన్నాడు. సాతాను వచ్చి యేసయ్య దగ్గరకు వచ్చి లోకాన్ని నీకు ఇస్తాను. అసలు నిజానికి నా మాటలో చెప్తున్నాను, నా వర్షాలో చెప్తున్నాను. ఇప్పుడు లోకాన్ని ఎవరు తయారు చేశారమ్మా? మరి మీరెవరండి ఇవ్వడానికి? సాతాను కూడా ఇవ్వాలని దేవుడు నేను అంటాను. సాతాన్ని అంటాను ఇప్పుడు నా ముందుంటే, సాతాను నువ్వు తాత దగ్గర, నీ ఏ దగ్గర, నువ్వు ఏసైకి లోకాన్ని ఇవ్వడానికి ఎవరా నువ్వు అని నేను అంటాను. మీరు అంటారా? అంటారా? మీ అడుగు జాలి దగ్గర మీ ఒరిజినల్ వస్తుంది. ఇప్పుడు నేను ఇప్పుడు వాడు వీడని అంటాను. సాతాను కూడా చూసాను కాబట్టి వాడు వీడని వాడతాను, లేకపోతే నేను మామూలు టైం వాడు వీడనే అదని సర్వసాధారణంగా వాడదు. మీ ల్యాండ్ దగ్గరికి గొడవ వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారు? ఏం చేస్తారు? రాదే తాతది, మా తండ్రిది, నా దగ్గర పేపర్ ఉంది, పత్రం ఉంది, నీ దగ్గర ఏమో తీసుకురా పో అంటావా? స్టాండర్డ్ అంటే నేను లైట్గా అంటాను, నువ్వు ఇంకా చాలా స్టాండర్డ్గా అంటారు, మీరు ఇంకా స్టాండర్డ్గా అంటారు. మీ ల్యాండ్ దగ్గరికి ఎవరైనా వస్తారు, యేసయ్య చెప్తున్నాడు ఈ లోకమంతా నీకు ఇస్తానంటాడు. అసలు ఎవరిది లోకం? ఎవరిది? ఈ లోకాన్ని సృష్టించింది, ఈ లోకాన్ని మనకి ఇచ్చింది ప్రభువైన యేసయ్య. వాక్య ఆధారం చూపెట్టమంటారా? ఎబ్రీ పత్రిక 1వ అధ్యాయం, ప్రపంచములు ఆయన వలన నిర్మించబడి ఉన్నాయి. ప్రపంచం అంటే లోకమే కదా. ప్రపంచములు యేసయ్య ద్వారా నిర్మించబడ్డాయి. సాతానుడు చెప్తాడు, దగ్గరకు వచ్చి చెప్తాడు, నాకు సాగిల నన్ను పూజించు, నన్ను పూజించు. దేవుని పక్కన పెట్టి నీ పిల్లలను తీసుకొస్తాడు, దేవుని కంటే ఎక్కువ రిప్లేస్ చేస్తాడు, డబ్బును ముందుకు తీసుకొస్తాడు, ఏదో ఒక నాయకుని తీసుకొని వస్తాడు, దేవుని పక్కన పెట్టి ఏదో మీ ముందుకు తీసుకొని వస్తాడు. దానిని మీ జీవితంలో ఒక విగ్రహాలు చేసి దానిని పూజించేటట్టుగా చేసి దాని ద్వారా ఇండైరెక్ట్ గా సాతాను తన మహిమను తెచ్చుకుంటాడు. దేవుడి నుంచి మనం డైవర్ట్ చేయడము అని అంటే, లేదా దేవుడి నుంచి మనం డైవర్ట్ అవుతున్నామంటే సాతాను మొక్కుతున్నామని అర్థం. ఇది తప్పకుండా జ్ఞాపకం పెట్టుకోవాలి. హల్లెలూయా. నువ్వు నాకు నమస్కారం చెయ్యి, లేదా సాగిలపడు, నేను నీకు ఈ లోకానంతా ఇస్తాను. ఈ సృష్టిని సృష్టించింది ఆయనే, ఆయనకు ఇవ్వడానికి ఎంత ధైర్యం కావాలి సాతాను చూడండి. ప్రగల్భాలు పలుకుమంటే భలే పలుకుతాడు సాతాను. ప్రగల్భాలు పలుకుమంటే అసలు వాడి పతనం అక్కడి నుండి స్టార్ట్ అయింది. దేవుని కంటే పైకి వెళ్తాను అనుకున్నాడు, దేవుని ఆరాధనతో నాకే కావాలనుకున్నాడు, నాకే కావాలి, నేను ఆ గర్వం వల్ల పాతాళానికి త్రొక్కబడ్డాడు.
సాతాను పతనం అక్కడికే స్టార్ట్ అయింది. ఇప్పుడు అంటున్నాడు, నాకు నమస్కారం చేయి, నీకు ఇదంతా ఇస్తాను. బాగా రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేశాడు యేసయ్యను. ఆయన మనుషుడు కాదు, రెచ్చగొడితే రెచ్చిపోవడానికి. అయినా మనుషుడు అవునండి. యేసయ్య రెచ్చిపోయాడా? సాతాను నీ దగ్గరకు వచ్చి కూడా రెచ్చగొడతాడు, రెచ్చిపోతావా? ఈ సాతాను పని అని నీకు తెలియాలి, నీకు తెలియాలి. యేసు నామమును నువ్వు వాడితే వాడు నీ దగ్గర నుంచి పారిపోతాడు. నీ దగ్గర వాడి పప్పులు ఉడకొద్దు అంటే యేసు నామమే ఆయుధం. హల్లెలూయా, హల్లెలూయా. తప్పొప్పుకొని ప్రభు అయిన యేసుకు లేదా నీ దేవుడైనా దేవునికి మొక్కి ఆయనను మాత్రం సేవించాలని యేసయ్య చెప్పినప్పుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సాతాను నీ దగ్గర నుంచి పారిపోయేటట్టు చేసే సూత్రము యాకోబు చెప్పాడు. యాకోబు పత్రిక 4:7 దేవునికి లోబడి ఉండండి, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు. ఎవడు తర్మకొండనే దుష్టుడు పారిపోతాడు. నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారు. నీతిమంతులు ఎలా ఉంటారు? సింహం వలె ధైర్యంగా ఉంటారు. చచ్చిపోయిన స్థితి క్రైస్తవుడికి వద్దు. ఆత్మీయ బ్రతకాలని వాక్యం చెప్తుంది. మీరు ఇది దినమున నిశ్చయముగా చచ్చెదరని యేసయ్య చెప్పాడు. మరి శారీరకంగా చచ్చిపోలేదు, ఏదో వాళ్ళు ఆయుష్ తీరినప్పుడు చచ్చిపోయారు, కానీ ఆత్మీయంగా చచ్చిపోయారు. వాళ్ళు ఆత్మీయ స్థితి, ఆత్మీయ మరణం గురించి యేసయ్య మాట్లాడాడు. అక్కడ దేవుడు చెప్పాడు, ఆదామవ్వలు తినొద్దన్నదాన్ని తిని ఆత్మీయ మరణాన్ని కొని తెచ్చుకున్నాడు. ఈనాడు దేవుని వాక్యం చెప్తుంది, క్రియలు లేని విశ్వాసం మృతము అంట. ఒకటి గుర్తుపెట్టుకోండి, క్రియలు లేని విశ్వాసం ఏంటి? మృతము. యాకోబు పత్రిక 2:14-17 వరకు చూస్తే, క్రియలు లేని విశ్వాసము నా సహోదరులారా ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసమును రక్షింపగలదా? సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనము లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరముకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానముగా వెలుడి, చలి కాచుకొనుడి, తృప్తి పొందుడని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును. చాలా క్రియలు లేని విశ్వాసం మృతం. చెయ్యొద్దన్న పనిని చేసి ఆత్మీయ మరణానికి దారి తీసింది ఆదామవ్వల జీవితంలో. క్రైస్తవులు అలా ఉండకూడదు, సంఘం అలా ఉండకూడదు. సాతాను పరిపరి విధాలుగా వచ్చి శోధిస్తాడు, నీ ఆత్మీయ మరణానికి కారణమవుతాడు. ఇది పసిగట్టి వారిని పారిపోయేటట్టు చేయడానికి మనం దేవునికి లోబడాలి అనేది అక్కడికి ఒక లైన్ తీసుకొని వచ్చాం. 1, 2, 3 లెక్క పెట్టుకోండి. 1, క్రియలు లేని విశ్వాసం మృతం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమై ఉండటం అసాధ్యం. ఎబ్రీ పత్రిక 11:6 విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టాన్ని పొందడం, దేవుని ఇష్టాన్ని పొందడం ఇంపాసిబుల్. దేవుడిని నేను ఇష్టపడాలని నీలో విశ్వాసం ఉండాలి. విశ్వాసం ఒకటే ఉంటే సరిపోతుందా అంటే కాదు. విశ్వాసానికి క్రియలు జోడించాలి. విశ్వాసానికి ఏం జోడించాలి? క్రియలు జోడించాలి. క్రియలు జోడించాలంటే ఎలా? నువ్వు ఒక మంచి విశ్వాసంలో బలంగా ఎదిగిన క్రైస్తవుడు, విశ్వాసము 100% నీ దగ్గర విశ్వాసం ఉంది, అంత విశ్వాసవి నువ్వు, అంత క్రైస్తవుడివి. అర్ధరాత్రి పూట నీకు తెలిసిన ఒక అతను మీ కాలనీ ఎంబడి, మీ దారి ఎంబడి, మీ ఊరెంబడి వెళ్తూ అర్ధరాత్రి బాగా అయిపోయింది, చాలా చలిగా ఉంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు. మీ ఇంటికి వచ్చాడు, వచ్చి తలుపు తట్టాడు. మీరేం చేయాలి? అప్పుడు నీ దగ్గర విశ్వాసం ఉన్నది, మీరు విశ్వాసులు, మీరేం చేయాలి? మరి కావాల్సినవి పిలిచో, భోజనం పెట్టో, లేదా వాళ్ళకు వస్త్రం ఇచ్చో, ఒక బ్లాంకెట్ ఇచ్చో, ఒక దుప్పటి ఇచ్చో, వారికి కప్పుకోవడానికి ఏదైనా ఇచ్చి, వెళ్తామంటే పంపించడమో, ఉంటామంటే వాళ్ళకి ఏదైనా ఒక మూలన ఏదో ఒక చోట వాళ్ళకి స్థలం ఇవ్వడమో చెయ్యాలి. కేవలం విశ్వాసమే ఉండి క్రియలు లేని వ్యక్తి ఎలా ప్రవర్తిస్తాడు అంటే, ఓహో లేట్ అయింది, ఇక్కడ వచ్చావా, సరే నో ప్రాబ్లం, నేను ప్రార్థన చేస్తా, అలాగే వెళ్ళిపో ధైర్యంగా. వాడు ఒంటి మీద వస్త్రం లేదు, విపరీతం చలి ఉంది, నడుచుకుంటే ఇప్పుడు ఒక 15-20 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి. నీ దగ్గర ఫుల్ విశ్వాసం ఉంది, నేను ప్రార్థన చేస్తాను, నాకు బాగా విశ్వాసం ఉంది, ప్రార్థన చేస్తాను, మంచిగా వెళ్ళిపో, చలి కాచుకో, జాగ్రత్తగా ఉండు, మంచిగా ఉండు. ఈ ముచ్చట్లని చెప్పడం ద్వారా నీ క్రియలను ఏమైనా కనపరిచావా? ఓన్లీ విశ్వాసం ఉన్నది. క్రియలు లేని వ్యక్తి ఏమంటాడట? చలిగాచుకో. మీరు చదివింది అదే కదమ్మా, చలిగాచుకోండి,
నెమ్మదిగా ఉండండి, ఏం ప్రాబ్లం లేదు, ఏం భయం లేదు, జాగ్రత్తగా ఉండండి. కొత్త కబుర్లు చెప్పాడు. కానీ విశ్వాసం ఉండి ఆయన ఇట్లా ప్రవర్తిస్తే, విశ్వాసం లేకుండా క్రియలు కలిగిన వ్యక్తి ఎలా ప్రవర్తిస్తాడు అంటే, అతడు మొట్టమొదటి ఆయనను తీసుకొని ఆయనకు ముందు వస్త్రాలు ఇస్తాడు, భోజనం పెడతాడు, దుప్పటి ఇస్తాడు, ఆయనకు ఒక చోట ఒక మూలన చాపిస్తాడు, అక్కడ పడుకుంటాడు. పొద్దున్న లేచి టీయో నీలో ఇస్తాడు, లేదంటే అర్జెంట్ ఉందంటే వెళ్ళిపోతాడు. ఇప్పుడు క్రియలు కలిగిన వ్యక్తి అంటున్నాడు, నా క్రియలతో నా విశ్వాసాన్ని చూపిస్తాను, నీ విశ్వాసంతో క్రియలను చూపిస్తావా అని అడుగుతున్నాడు. మీరు ఆ పోర్షన్ను చదవగలిగితే, ఒక క్రియలతోనే సరిపోదు, ఒక విశ్వాసంతోనే సరిపోదు. విశ్వాసం క్రియలు రెండు కలగలిసి ఉండాలి. విశ్వాసంలో క్రైస్తవుడిలో ఏమేమి ఉండాలి? విశ్వాసం ఉండాలి, క్రియలు ఉండాలి. క్రియలు లేని విశ్వాసం అది ఒంటిగా ఉండి మృతమవుతుందంట. క్రియలు చేయాలి, మనం మాటలు చెప్పడం కాదు, పనులు చేయాలని అర్థమైంది కదా. క్రియలు విశ్వాసం అంటే మాటలు చెప్పడం కాదు, క్రియలు కూడా ఉండాలి. నేను భక్తిపరుడను, నేను భక్తిపరురాలను, నేను విశ్వాసిని, నేను విశ్వాసుడను అని అనుకున్నప్పుడు మన దగ్గర ఏముండాలి? మాటలు మాత్రమే కాదు, క్రియలు పనులు కూడా ఉండాలి. మాటలు ఉండాలి, పనులు కూడా ఉండాలి. చేతులలో కూడా చూపించాలి. మాటలలోనే కాదు, చేతులలో కూడా చూపించాలి. ఉట్టి మాటలే మాట్లాడతాను, నేను చేతలు చేయను అంటే ఆ విశ్వాసము ఒంటిగా ఉండి మృతమైనది. చచ్చిపోతాడు ఒకరోజు మన విశ్వాసం, చచ్చిపోతే సమాధి చేయాలి. విశ్వాస ఆత్మీయంగా చచ్చిపోతాడు అని అర్థం. అది ఒకటి. నెక్స్ట్ రెండవది, శరీరానుసారమైన మనసు మృతం అని రోమా 8:5 రాయబడింది. రోమిలో రాసిన పత్రిక 8వ అధ్యాయం 2వ వచనం. 1, 2, 3 అని చెప్పాను కదా. ఒకటి ఏంటంటే క్రియలు లేని విశ్వాసం మృతము. రెండవది శరీరానుసారమైన మనసు మృతం, మరణం. అంటే అదే మృతం. శరీరానుసారమైన మనసు మరణం, మృతము. మరి ఏం చేయాలి? శరీరానుసారులుగా జీవిస్తే మరణానికి వెళ్తున్నామట. ఇప్పుడు శరీరానుసారమైన మనసు మనలో నుండి పోవాలంటే ఆత్మ చేత శరీర క్రియలను చంపినప్పుడే 8:13 రాయబడింది ఆ మాట. రోమపత్రిక 8:13. ఆత్మ చేత శరీర క్రియలను చంపితే మనం జీవించగలుగుతాం. మరణం మన నుంచి తొలగిపోతుంది. అక్కడే రోమపత్రిక 14వ అధ్యాయము 8వ వచనంలో, మనం బ్రతికిన ప్రభువు కొరకే బ్రతకాలి, చనిపోయినా కూడా ప్రభువు కొరకే జీవించే వారంగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నెక్స్ట్ మూడవది, మృతులలో నుండి లేవాలట మనం. దీనికి పరిష్కారం ఒకటే. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం 14వ వచనం. మృతులలో నుండి లేవాలట. నిద్రించుచున్న నీవు మృతులలో నుండి లెమ్ము. మృతులలో పండుకుంటారా? ఎవరన్నా మృతులలో పండుకుంటారామా? నా వైపు చూస్తారా? మృతులు అంటే చనిపోయిన వారు. మృతులు అంటే శవాలు. శవాల నడుమ పండుకుంటారా ఎవరైనా? వాక్యం ఏం చెప్తుందంటే, నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము. చచ్చిన వారితో, ఆత్మీయంగా చచ్చిన వారితో సహవాసము, శరీరానుసారులతో సహవాసము. ఈ సహవాసము చేసేవారు మృతుల మధ్యలోనే ఉన్నారని వాక్యం చెప్తుంది. యేసయ్య చెప్పాడు, మృతులు తమ మృతులను పాత పెట్టుకునేమో, నువ్వు వచ్చి నన్ను వెంబడించు. మృతులు దేవునిని స్తుతించలేరు, సజీవుల దేవునిని స్తుతిస్తారు. నేడు మనం సజీవులమై దేవునిని స్తుతించాలి. ఒక వ్యక్తి గాంధీకి వెళ్ళాడట. రాత్రి పడుకోవడానికి 7 ప్లేస్ లేదట. ఒక మార్చూరిలో మాత్రమే ప్లేస్ ఉందట. ఎక్కడ ప్లేస్ ఉంది? మార్చూరిలో మాత్రమే. అంటే మార్చూరి అంటే శవాలను దాచిపెట్టే, అక్కడ ఏసీ ఉంటుంది, ఐస్ ఉంటుంది. శవాలు ఖరాబ్ కాకుండా అక్కడ భద్రంగా దాచిపెడతారు. అక్కడ ప్లేస్ ఉందంట. అన్ని శవాలు ఉన్నాయి. రాత్రి అయింది, నిద్ర వస్తుంది ఈ వ్యక్తికి. ప్లేస్ ఎక్కడ దొరకలేదు. అక్కడ కావులున్న ఆయన దగ్గరికి వెళ్ళిపోయి అడిగాడట, వాచ్మెన్ దగ్గరికి, సార్ పండుకోవడానికి ఎక్కడ ప్లేస్ లేదు సార్, ఇక్కడ ఏమైనా ఉందా సార్ అని వెళ్ళి అడిగాడట. చాలా స్థలం ఉంది అన్నాడట. మార్చూరిలో చాలా స్థలం ఉంది, ఏసీ కూడా ఉంది అన్నాడట. నాకు చాలా గ్రేట్ అనుకున్నాడు. మార్చూరిలో ఏసీ ఎట్లా ఉంటుంది కదా, నాకు పడుకోవడానికి స్థలం ఉంది, అంత మాత్రం నాకు ఏసీ గది దొరికింది. ఆయన మీకు ఏదైనా కొంత హెల్ప్ చేస్తాను సార్, మీకు ఏదైనా కొంత ఇస్తాను. ఆయన 100-200 ఆ వాచ్మెన్ చేతిలో పెట్టి వెళ్ళిపోయి ఒక స్ట్రెచ్చర్ అంటే కదా మార్చర్లో ఏముంటుంది,
శవాలు ఎక్కడ పడబెడతారు? స్ట్రెచ్చర్లు ఉన్నాయి కదా, అంత మూటల్లో చుట్టి అన్నీ ఉన్నాయి. ఒకటి ఖాళీ ఉంది, అది చూపించాడు. వెళ్ళి దాని మీద పడుకున్నాడు. హాయిగా ఏసీ ఉంది, హాయిగా నిద్ర పట్టింది. పొద్దున లేచి చూసే వారికి ఏం కనిపిస్తుంది? చుట్టూ మొత్తం శవాలు. రాత్రంతా ఎక్కడ పడుకున్నాడు? శవాల మధ్యలో, మృతుల మధ్యలో పడుకున్నాడు. మృతుల మధ్యలో పడుకున్నాడు. ఈ వాక్యం అదే చెప్తుంది. నువ్వు మృతులలో నుండి లే. మృతులలో నుండి లేస్తేనే క్రీస్తు నీ మీద ప్రకాశిస్తాడు. మనము మృతమైన సమాజం నుంచి లేవగలిగితేనే యేసయ్య దీవెన నీ మీద ప్రకాశిస్తుంది. ఆయన వెలుతురు ప్రకాశించబడుతుంది. మృతులలో నుండి లేవాలి, మృతమైన పరిస్థితుల నుంచి లేవాలి. జీవం కలిగిన చోట, జీవం కలిగిన దేవుని సంఘంలో మనము నిలబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లూకా సువార్త 15వ అధ్యాయం 24వ వచనంలో అక్కడ తండ్రి ఒక మాట చెప్పాడు. ఈయన కుమారుడు మరలా చనిపోయి తిరిగి లేచాడు. నిజంగా చనిపోయాడు ఆయన. తండ్రిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. నిజానికి చనిపోలే, కానీ తండ్రి వాడిన ఆ మాట, ఈయన కుమారుడు చనిపోయి మరలా ఆత్మీయంగా చచ్చిపోయాడు. ఎప్పుడైతే తండ్రిని కాదని వెళ్ళిపోయాడో, సంఘాన్ని కాదని వెళ్ళిపోయాడో, సహవాసాన్ని కాదని వెళ్ళిపోయాడో, పరిశుద్ధతను కాదని, ప్రార్థనను కాదని, వాక్యాన్ని కాదని వెళ్ళిపోయి లోకంలో కలిసి, లోకంలో తినాల్సిన తిని, తాగాల్సిన తాగి, జల్సాలు చేసి డబ్బంతా అయిపోయి బుద్ధి వచ్చినప్పుడు, తిరిగి వచ్చినప్పుడు తండ్రి పలికిన మాట ఏంటంటే, ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికేను అని. ఆత్మీయంగా చచ్చిపోయాడు. తిరిగి వచ్చినప్పుడు ఈయన మరలా బ్రతికాడు అని చెప్తాడు. ఎంత దూరం వెళ్ళినా, ఏమి చేసినా నెమ్మది లేదు, సుఖం లేదు. కానీ తిరిగి యేసయ్య దగ్గరకు వస్తేనే మనకు జీవము. హల్లెలూయా. లూకా సువార్త 10వ అధ్యాయం 22వ వచనంలో ధనవంతుడు చనిపోయాడు, వెళ్ళిపోయాడు. దరిద్రుడు కూడా చనిపోయాడు, వెళ్ళిపోయాడు. ధనవంతుడు చనిపోయాడు, దరిద్రుడు చనిపోయాడు. డబ్బు కలిగిన వాడు చనిపోతాడు. కడు దరిద్రుడు, బీదవాడు కూడా చనిపోతాడు. అందరూ చెప్పండి, అందరూ చనిపోతారు. యేసు ప్రభువును నమ్మిన వారికి, రక్షణ పొందిన వారికి మాత్రమే నిత్య జీవము, పరలోక రాజ్యం ఉన్నది. యేసును అంగీకరించిన వారికి మాత్రమే పరలోకము, నిత్య రాజ్యము ఉన్నది. ధనవంతుడు చనిపోయాడు, దరిద్రుడు చనిపోయాడు. ఇద్దరు 2 స్థలాలలోకి వెళ్ళిపోయారు. ధనవంతుడు చనిపోయి పాతాళానికి వెళ్ళిపోయాడు. దరిద్రుడు చనిపోయి నిత్య జీవానికి వెళ్ళిపోయాడు. పరదేశకు లేదా అబ్రహాము కుడి పార్శ్వాన ఉండడానికి వెళ్ళిపోయాడు. ఒకటి పరలోకము, మరొకటి పాతాళం. 2 దారులు ఉన్నాయి. ఏ దారి కావాలో కోరుకో. 2 దారులు ఉన్నాయి. అప్పుడు బాగుపడేవాడిని. ఇది 2 దారులు. ఏ దారి కావాలో మానవ, ఒకటి పరలోకం, ఒకటి పాతాళం. పరలోకం కావాలా, పాతాళం కావాలని స్వార్థకు వెళ్ళినప్పుడల్లా, బయటికి వెళ్ళినప్పుడల్లా ఈ పాట బాగా పాడేవాడు. చాలా ఇష్టంగా, చాలా బాగా పాడేవాడు. పరలోకం కావాలా, పాతాళం కావాలా, కోరుకో. ఇదే సమయము ఎన్నుకో. ఒకటి పరలోకము, మరొకటి పాతాళం. దరిద్రుడు పాతాళం వెళ్తాడని అనుకున్నారు అందరు. కానీ అతడు ప్రభువుని అంగీకరించినందువలన దేవుని రాజ్యం, నిత్య జీవానికి చేరుకున్నాడు. ధనవంతుడు తన ధనమే దేవుడు అనుకున్నాడు. దేవుని పక్కన పెట్టేశాడు. కాబట్టి ఎక్కడికి వెళ్ళాడు? పాతాళంలో యాతన పెట్టబడతా ఉన్నాడు. దేవుని పక్కన పెడితే దేవుడు నిన్ను పక్కన పెడతాడు, పోయి పాతాళంలో పెడతాం. దేవునికి ఎవరైతే ప్రథమ స్థానం ఇచ్చి దేవుని ముందు పెట్టుకొని కొలిసి దేవుని చూస్తూ నడుస్తారో వాళ్ళకు ప్రథమ స్థానము పరలోకంలో ఉంటుంది. హల్లెలూయా. ఇది చేయడానికి, ఆత్మీయంగా చచ్చిపోయిన నిన్ను, నన్ను, మనలను ఆయన మరలా క్రీస్తులో బ్రతికించడానికి యేసయ్య మన కొరకు చనిపోయాడు. ఇది కొస మెరుపు. యేసయ్య నీ కొరకు, నా కొరకు, మన కొరకు చనిపోయాడు. యేసయ్య మన కొరకు చనిపోయాడు. రోమపత్రిక 5వ అధ్యాయం 6, 7, 8 వచనాలలో క్రీస్తు భక్తిహీనులమైన మన కొరకు చనిపోయాడు. మనం ఇంకా పాపులుగా ఉండగానే క్రీస్తు మన కొరకైనా చనిపోయాడు. యేసయ్య చనిపోయాడు. నీ కొరకు, నా కొరకు యేసయ్య చనిపోయాడు అన్నప్పుడు అసలు చనిపోవాల్సింది మనం. మనకు అర్థం కావాలి, మనం చేసిన పాపానికి మనం చనిపోవాలి. మన మరణాన్ని ఆయన తీసుకోవాలి. నీకు బదులుగా, నాకు బదులుగా, మనకు బదులుగా యేసు ప్రభు చనిపోయాడు. యేసు ప్రభు మన కొరకు మరణించాడు.
అందరూ మరణించినట్టుగానే, అందరూ మరణించి కూలిపోయినట్టుగానే యేసుప్రభు మరణించి కూలిపోలే. ఆయన మరణ ముళ్ళను విరిచి, సాతాను తలను చితకతొక్కించి, పాపపు ముళ్ళను విరిచేసి, ఆయన మరణ వేదనలను జయించి ఆయన తిరిగి పునరుత్థానుడిగా లేచాడు. పునరుత్థానుడైన ప్రభువును ఆదివారం పునరుత్థానుడైన దేవుని ఈ పునరుత్థాన ఆదివారం నాడు మన ప్రభువును మహిమపరచగలుగుతున్నాం. ఆయన పునరుత్థానుడు, ఆయన తిరిగి లేచాడు, ఆయన ఆరోహణం అయ్యాడు, ఆయన తిరిగి రానై ఉన్నాడు. ఇది క్రైస్తవుల యొక్క విశ్వాసం, నిరీక్షణ. ఈ విశ్వాసం, ఈ నిరీక్షణ లేకపోతే మనం క్రైస్తవ్యంలో నిలబడలేం, ఆత్మీయంగా జీవము పొందలేము, చచ్చిన స్థితిలో ఉంటామట. దేవుని వాక్యం చెప్తుంది, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనంలో, జీవించుచున్నావు అనే పేరే ఉంది కానీ నీవు మృతుడవే. జీవించుచున్నావు అనే పేరున్నది కానీ మృతుడవే. మన బ్రతుకు ఎలా బ్రతకాలంటే, బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం అన్నట్టుగా బ్రతకాలట. బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభం అనే విధంగా మన జీవితం జీవించగలిగినప్పుడు మనము శారీరకంగా జీవించగలుగుతాము, ఆత్మీయంగా కూడా జీవించగలుగుతాము. మృతి, మరణము, నాశనము, పాడు అనే మాట నీ జీవితంలో ఇక విడబడకుండా ప్రభువు చేస్తాడు. నిత్య జీవానికి వారసులను చేస్తాడు. ఇశ్రాయేలీయులు మన్నాను తిన్న చనిపోయినట్టు కాదు. యేసయ్య చెప్పాడు, ఇది నా శరీరం నిజమైన ఆహారము, ఇది నా రక్తము నిజమైన పానము. నా శరీరమును తిని నా రక్తమును త్రాగువాడే నిత్య జీవం గలవాడు. ప్రభువుతో మనం జీవించాలంటే ఆత్మీయ ఆహారాన్ని, ఆత్మీయంగా జీవాన్ని ఇచ్చే ప్రభు వలలో పాలు పొందుదాము. దాని కొరకు అర్హతను, యోగ్యతను సంపాదించుకుందాము. అటువంటి కృప దేవుడు మనకు దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరం ఒక నిమిషం తలలు వచ్చి కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దామా? ప్రార్థన చేసుకుందాం. పెద్ద సబ్జెక్టు, కానీ దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చాడు. ఆత్మీయ ఆహారము, ఆత్మీయ జీవము, ఆత్మీయంగా మరణము కావద్దు. ఈ విషయాల మీద దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చాడు. అడుగుదాం.